హలో అండి. అందరికీ నమస్తే. ప్రస్తుతం మనం గాంధీ భవన్‌లో ఉన్నాము. మనతో పాటు మీడియా చైర్పర్సన్ రామ్మోహన్ రెడ్డి ఉన్నారు. ఆయనతో మాట్లాడదాం. నమస్తే సార్. నమస్తే. సార్ ఒకటే లెక్క కాంగ్రెస్‌కి 14 పక్కా అంటున్నారు. అది ఏ ధీమాతో అంటున్నారు? ప్రజల మీద ఉంటున్నటువంటి నమ్మకము, ప్రజలు కాంగ్రెస్ పార్టీని తెచ్చుకోవాల్సిందే అనేటటువంటి ఒక భరోసా. ఈ 2. ఎందుకంటే 10 ఏళ్ల సంధి జరిగినటువంటి విధ్వంసం ఇక చూసిర్రు చాలు. ధరల నియంత్రణ అనేటటువంటి రాష్ట్రంగా చూసేది కేంద్రమే. సో ఈరోజు పెరిగినటువంటి ధరలైనా, రానటువంటి కొలువులైనా, అక్రమాలను ఆపలేకపోవడమైనా, లేకపోతే అవినీతిని నిర్మూలించకపోవడమైనా, ఒక ప్రభుత్వ రంగ సంస్థనైనా కట్టకపోవడమైనా, లేకపోతే కనీస మద్దతు ధరని పెంచకపోవడమైనా, ఉన్న సబ్సిడీని ఊడవీకినటువంటిదైనా, ఏ అంశాలు మహిళల మీద దాడులైనా, దళితుల మీద దాడులైనా, అన్ని అంశాలలో కూడా విధ్వంసమే మనకు కనిపిస్తుంది. కాబట్టి ఇంకా చాలు. భావోద్వేగాలతోటి రాజకీయాలకి ఈరోజు శుభం పడి పలుకుదాము. ఈరోజు ప్రగతికి మనం ఓటేసుకుందాం అనేటటువంటి దాంతో కాంగ్రెస్ వైపు ప్రజలు చూస్తున్నటువంటి మాకు భరోసాగా కనిపిస్తాము. మీకు తెలుసు అంటే రాష్ట్రంలో ఏం జరుగుతుందనేది. ఎక్కువగా రేవంత్ రెడ్డి మీద అలాగే కాంగ్రెస్ మీద చాలా విమర్శలు వస్తున్నాయి. అందులో ప్రధాన విమర్శ ఏంటంటే బీజేపీ కాంగ్రెస్ ఒకటే అని చెప్పేసి బల్కసుమన్ అంటున్నారు. 2 పడవల ప్రయాణం చేస్తున్నారు రేవంత్ రెడ్డి. ఇది కరెక్ట్ కాదు, మంచిది కాదు అని చెప్పేసి. అంటే రీసెంట్గా మొన్న బడాబాయ్ అన్నారు కదా, ఈ చోటాబాయ్ మొత్తం ఆయనకు అప్పచెప్తున్నారు అని చెప్పేసి ఒక మాట అంటున్నారు. మీరేమంటారు? అంటే మెడకాయ మీద తలకాయ దాంట్లో కోడి మందం దిమాకున్నాడు కూడా ఒక మాట అయితే అన్నాడు. కాంగ్రెస్ బీజేపీ ఒకటి అంటాడు. ఎవడన్నా నార్త్ పోల్ సౌత్ పోల్ ఒకటే కాడు ఉంటాయి అంటాడా? సో అంత మటుకు కూడా బ్రెయిన్ లేకుండా మాట్లాడినటువంటి వారి గురించి ఇక మనం ఏం స్పందిస్తాం చెప్పు. కనీస పరిజ్ఞానం, కనీస పరిమితి, కనీసం ఒక ఆలోచన మనం మాట్లాడుతున్నాం అంటే మన జనాలు ఏమని అంటారు అనేది కూడా ఆలోచన చేస్తలేనట్టున్నాడు. సో దాని గురించి మనం ఎంత తక్కువ మాట్లాడుతాం అంత ఇక బాల్కసు మంది ఏముంటుంది చెప్పు ముగిసిపోయిన జనాల గురించి. పాడి కౌశిక్ రెడ్డి కూడా ఒక విమర్శ ఇవ్వాలనే, అది ఆయన ఇంకోటి ఏంటంటే 25 కోట్లు తీసుకొని ఈటల రాజేందర్కి పనిచేస్తున్నాడు రేవంత్ రెడ్డి అని చెప్పేసి అన్నారు. దీనికి మీరేమంటారు? ఒకటి ఒప్పో బ్రాండ్ అయితే ఒకటి మైక్రోమాక్స్ బ్రాండ్. ఈ బ్రాండ్ల గురించి ఏం మాట్లాడతామండి? ఏదైనా కూడా మేడ్ ఇన్ ఒకటే కాడికించు కదా. ఇంకొకటి కూడా బీజేపీ ఎమ్మెల్యే మహేశ్వర్ రెడ్డి, ఏలేటి మహేశ్వర్ రెడ్డి ఒక మాట అంటున్నారు. ఏంటంటే పింక్ కాంగ్రెస్, ఎల్లో కాంగ్రెస్, గాంధీ కాంగ్రెస్ ఈ 3 గ్రూపులు నడుస్తున్నాయి అక్కడ. ఇంకా పార్లమెంట్ ఎన్నికల తర్వాత ఎలాగో కూలిపోతుంది, తర్వాత వచ్చేది బీజేపీనే అని చెప్పేసి ధీమా వ్యక్తం చేస్తున్నారు. మీరేమో నువ్వు అంతవరకు మా దాంట్లోకి రాకుండా చూసుకో ఫస్ట్. నీ మాటలకు శాంక్టిటీ ఎంతనో ప్రజలు చెప్తారు, మీ వాళ్ళే నిర్మల వాళ్ళు, మేం కాదు. ఏం ఆవిడ ఏదేదో వరుతుంటాడా ఏం అర్థం పడదాం. అక్కడ మొన్నటి దాకా కాంగ్రెస్లో పోవాల్సిందే అని అన్నాడు. మళ్ళీ ఇప్పుడేమి ఇట్లా అంటుండు ఈ బీజేపీ వాళ్ళు చూడాలని. ఇంట్లో ఏముందని చెప్పి బీజేపీ అని మీ ప్రజలే అంటారు, మీ చుట్టుముట్టు తిరిగేటోళ్ళు. సో పింకు ఎల్లో కథ అని అంటే నీదే కలర్ చెప్పరాదు. ఎన్నిసార్లు కలర్ మారిస్తే నువ్వే కలర్ మర్చిపెట్టున్నావు. రేపొద్దున ఏం కలర్ అవుతుందో చూసుకో ఫస్ట్. మహేశ్వర్ రెడ్డి గారు మాట్లాడితే మీడియా అటెన్షన్ కోసమే మాట్లాడుతుంది తప్ప ఇష్యూ బేస్డ్గా లేదు. కాబట్టి దాని గురించి కూడా మనం టైం వేస్ట్ చేసుకోవాల్సిన అవసరం లేదు. అండ్ ఇంకొకటి ఏంటంటే ఈ బట్టి మీద కుట్ర జరుగుతోంది అని చెప్పేసి అంటున్నారు. ఎందుకంటే బీ ట్యాక్స్ కావాలని కాంగ్రెస్ వాళ్ళు లీక్ చేస్తున్నారు అని చెప్పేసి బీజేపీ బీఆర్ఎస్ వాళ్ళు అంటున్నారు. మీరేమంటారు? అంటుంది బీజేపీ బీఆర్ఎస్ కదా, ఇక కుట్ర అనేటటువంటిది వాళ్ళు అంటున్నటువంటిది వాళ్ళు చెప్పాలి. మా బట్టి గారి మీద కుట్ర చేస్తే మా ఇంటెలిజెన్స్లు మాకున్నాయి. తాట తీసేటటువంటి వ్యవస్థ మేము ప్రభుత్వంలో ఉన్నాం. కుట్ర కాదు అట్లాంటి ఆలోచన వచ్చినా కూడా వదిలిపెట్టే ప్రసక్తే లేదు. అటువంటిది పాపం రాజకీయంగా ఉనికి అనేటటువంటిది ఎట్లయిపోయిందంటే 2 పార్టీలు ఈరోజు ఇంతసేపు మీరు 4-5 క్వశ్చన్స్ వేసారు. దేంట్లోనన్నా ఇంకా రోడ్డు మీద పెట్టేటువంటి జనాలకు పనికొచ్చేది ఒకటని ఉందా? నిజంగా కూడా పాలిటిక్స్ ఇదే చేస్తారు. సో దే ఆర్ సక్సెస్ఫుల్లీ డిస్ట్రాక్టింగ్ అండ్ డైవర్టింగ్ ద రియల్ ఇష్యూస్. ఓ ధరల గురించి అడిగినుంటే జరసేపు మాట్లాడుకునేటోళ్ళం, ఓ కొలువుల గురించి మాట్లాడుకునేటోళ్ళం. సార్ ఏం సార్ ఈ దాడులు, ఏం సార్ ఈ వ్యవస్థ, కనీసం మాట్లాడేటటువంటి స్వేచ్ఛ స్వాతంత్రాలు లేవంటే జనాల గురించి మనం మాట్లాడుకోవచ్చు. ఇంకా ఆదివాసీల హక్కులు మొత్తం తీసేసారు ఏం సార్, ఇట్లాంటి చట్టాలు చేసేది ఇది కరెక్టా సార్ అని అంటే జరసేపు మాట్లాడవచ్చు. కొంతమంది మహిళలకు మాత్రమే ఉంచారు, ఇంకా కొంతమంది కూడా సంక్షేమాలు ఇవ్వచ్చు, కానీ అది కూడా బేస్డే మనం మాట్లాడవచ్చు. సో విమర్శలు అనేటటువంటివి ప్రభుత్వం మీద కానీ లేకపోతే మన మీద కానీ బీజేపీ కానీ బీఆర్ఎస్ కానీ ఇలా పాపాల చిట్ట దాచిపెట్టుకోనికి ఏం చేయాలి? బట్టగాల్చి మీదేసే రాజకీయాలే చేయాలి. కానీ ఇష్యూ మీద మాట్లాడుతురా ఎందుకో రేషన్ కార్డుల మీద ఇదే మహేశ్వర్ రెడ్డి మాట్లాడాడు, లేకపోతే ఇదే కొలువుల మీద పాడి కౌశిక్ రెడ్డి ఎందుకో మాట్లాడాడు, లేకపోతే దళితుల మీద దాడి గురించి బాల్కసుమన్ ఎందుకో మాట్లాడాడు. ఈ ఇష్యూస్ మీద వీళ్ళు ఎప్పుడు రెస్పాండ్ ఎందుకు గారు? ఎందుకంటే వీళ్ళు స్వార్థ నాయకులు. కాబట్టి మా స్వార్థం కోసము మా కోసము మేము మిగతాది ఏదైనా కూడా నాశనం పట్టిస్తాం. వీళ్ళకి స్వార్థమే ఫస్ట్. మేము
అంటే నేను తర్వాతనే సమాజం ఏమైనా అయిపోయినాయి. కానీ కాంగ్రెస్ పార్టీ అట్లా కాదు. త్యాగాలు మేము చేసినా సరే సమాజం మంచిగా ఉండాలని చెప్పి మేము ఆలోచన. వాళ్ళకి మాకు చాలా తేడా ఉంటుంది. అండ్ ఫిరోజ్ ఖాన్ మనకందరికి తెలిసిందే కాంగ్రెస్కి ఎంత లాయల్గా వర్క్ చేస్తారనేది. కానీ ఏంటంటే ఫిరోజ్ ఖాన్ ఒక మాట అంటున్నారు, ఎంఐఎం కాంగ్రెస్ కలిసి ఉన్నారు, అందుకే నేను ఎంతకైనా నేను ఫైట్ చేస్తా, కానీ కాంగ్రెస్ ఏది చెప్తే అదే చేస్తా అని చెప్పేసి అంటున్నారు. ఏమంటారు? ఇప్పుడు మా ఫిరోజ్ అన్న తెలుగులో మాట్లాడేటప్పుడు కొన్నిసార్లు అటు ఇటుగా దొరుకుతుంటాయి. సో దాన్ని మనం సీరియస్గా తీసుకోవాల్సినటువంటి అవసరం ఉంది. అంటే తెలుగులో పాపం ఆయన తెలుగు స్టేట్మెంట్స్ చేసేటప్పుడు అంటే అది తప్పుపట్టేటటువంటి అంశం కాదు. ఆయన సదుద్దేశంతో మాట్లాడినా అవి ఇంకో దిక్కు డొమర్లాడలు కొట్టినట్టు అవుతుంది అది. కాబట్టి ఆయన ఉద్దేశం మంచిదే. ఆయన అన్నది ఏంటిది, కంక్లూజన్ చేసింది కాంగ్రెస్ అధిష్టానం ఎట్లా చెప్తే అట్లా చేస్తామని చెప్పన్నారు. సో ఇప్పుడు లక్ష్మణ్ గారు ఒక మాట అన్నారు ఏంటంటే, రేవంత్ రెడ్డి మీద కుట్రలు జరుగుతున్నాయి లోపలనే, అంటే కాంగ్రెస్ లోపలనే జరుగుతున్నాయి, అసలు ఏం జరుగుతుంది అనేది బయట తెలవాలి అని చెప్పేసి కూడా అంటున్నారు. అసలు మీరేమంటారు? అసలు నిజంగానే జరుగుతుంది? లక్ష్మణ్ గారు ఎప్పుడైనా మాట్లాడితే దాంట్లో సీరియస్నెస్ ఉండదు. లాస్ట్ టైం మా రాష్ట్ర వ్యవహారాల ఇన్ఛార్జ్ గారి మీద కూడా కొన్ని ఆరోపణలు చేశారు. మీడియా ముఖంగా మీలాంటి ఆనెస్ట్గా పనిచేసేటటువంటి జర్నలిస్టులు పోయి అడిగితే, సార్ మరి ఆధారాలు పెడతామన్నారు ఏందనంటే, తీసుకున్నోడు పెట్టాలి ఇచ్చినోడు పెట్టాలంటారు. ఏమైనా అర్థం పడదాం ఉందా? ఇచ్చిన వాళ్ళు తీసుకున్న వాళ్ళు ఒకవేళ గిట్ట నువ్వు అన్నది నిజమైతే చెప్తారా? ఏం మాట్లాడతాడు ఆయన? రేవంత్ రెడ్డి గారి మీద కుట్రలు జరుగుతున్నాయి బయట పడాలంట. ఆయనను పోయి అడుగురి, ఎవరు చేస్తారో వాళ్ళే బయటికి రావాలంటాడు. తల్తిక జవాబులు ఇచ్చుకుంటా తల్తిక మాటలు మాట్లాడే వాళ్ళ గురించి మనం ఏమంటాం? నేను అర్థం పడదంగా మాట్లాడుండ్రి, మనం దానికి జవాబులు ఇద్దాం. అంతే తప్ప బేస్లెస్గా మాట్లాడొద్దు. దయచేసి జనాల గురించి మాట్లాడండి. జనాలకు మీరు ఏం చేసిరో మాట్లాడండి. కేంద్రం నుంచి తెలంగాణకు మీరు ఏం ఒరగబెట్టిరో మీరు మాట్లాడండి. కానీ మేము చెప్పినాం ఎంత విధ్వంసం చేసిరో. ఐటీఆర్ని ఎట్లా ఎత్తుకపోయారో మేము చెప్పినాం. జాతీయ హోదా ఒక ప్రాజెక్ట్ ఎందుకు చేయలేదో మేము చెప్పినాం. ఒక స్మార్ట్ సిటీని ఎందుకు చేయలేదో మేము చెప్పినాం. పసిపోడు కూడా నోటికే పరిమితమైంది. రైల్వే కోచ్ ఫ్యాక్టరీ ఎట్లా ఎత్తుకపోయారో మేము చెప్పినాం. వచ్చినప్పుడల్లా తెలంగాణ జాతిని ఎత్తుకపోయిన చరిత్రలే మీకు తప్ప తెలంగాణకి ఇచ్చినటువంటి చరిత్ర మీకు లేదు. ప్రజల ముందుకు పోయి ముఖం చూపించి ఓట్లు అడిగేటటువంటి నైతికత కూడా మీకు లేదు. అండ్ ఇంకొకటి ఏంటంటే, ఇప్పుడు ప్రస్తుతం ఎలాగో బీజేపీ ఇంకా మేనిఫెస్టో తీసుకురాలేదు, మీరైతే మేనిఫెస్టో పెట్టేశారు, ఎలాంటి స్పందన వస్తుంది? అది ఏ పార్టీ చిత్తశుద్ధి ఏంటిది అనేది తెలిసిపోతుంది కదా. మేము చేసింది చెప్పినాం, చరిత్ర ఉంది. అది మేము ఏం చేయబోతున్నాం కూడా మేనిఫెస్టో చెప్పినాం. ఇంకా వారం రోజులలో ఎన్నికలు ఉన్నాయి. అట్లాంటిది మీకు ఇంకా మేనిఫెస్టోనే దిక్కులేదు. కొన్ని చరిత్ర చెప్పేటటువంటి అంశాలు ఏమున్నాయంటే అది లేదు. సో చేసినటువంటి చరిత్ర లేదు, చేయబోయేటటువంటి చిత్తశుద్ధి లేదు. ఇక మీ గురించి ప్రజలు ఏం ఆలోచించాలి? సో కర్రు కాల్చి వాత పెట్టాల్సిందిగా ప్రజలకి విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం. ఈరోజు మన ఉనికి కోసం, మన భవిష్యత్తు కోసం, ఈరోజు భావోద్వేగ రాజకీయాలు కాదు, కావాల్సినటువంటిది మనకు భవిష్యత్తుని ఇచ్చేటటువంటి రాజకీయాలు. సో కాంగ్రెస్ పార్టీని గెలిపించుకోవాలి. విద్వేషం, విధ్వంసము, పసిపిల్లల చేతుల కత్తులు కటారాలు చూడాలని ఏ తల్లిదండ్రులు కోరుకోరు. కాబట్టి బీజేపీని ఓడగొట్టి కాంగ్రెస్ పార్టీని గెలిపించుకొని శాంతియుతమైనటువంటి వాతావరణంలో అభివృద్ధి సంక్షేమాలతోటి ముందుకు నడిచేటటువంటి యోచనలో ప్రజలు ఉన్నారు. కొంతమంది మహిళలకు మాత్రమే ఉంచారు, ఇంకా కొంతమంది కూడా సంక్షేమాలు ఇవ్వచ్చు, కానీ అది కూడా బేస్డే మనం మాట్లాడవచ్చు. సో విమర్శలు అనేటటువంటిది ప్రభుత్వం మీద కానీ లేకపోతే మన మీద కానీ, బీజేపీ కానీ బీఆర్ఎస్ కానీ ఇలా పాపాల చీట దాచిపెట్టుకోనికి ఏం చేయాలి? బట్టగాల్చి మీదేసే రాజకీయాలే చేయాలి. కానీ ఇష్యూ మీద మాట్లాడుతురా? ఎందుకో రేషన్ కార్డుల మీద ఇదే మహేశ్వర్ రెడ్డి మాట్లాడాడు, లేకపోతే ఇదే కొలువుల మీద పాడి కౌశిక్ రెడ్డి ఎందుకో మాట్లాడాడు, లేకపోతే దళితుల మీద దాడి గురించి బాల్కసుమన్ ఎందుకో మాట్లాడాడు. ఈ ఇష్యూస్ మీద వీళ్ళు ఎప్పుడు రెస్పాండ్ ఎందుకు గారు? ఎందుకంటే వీళ్ళు స్వార్థ నాయకులు. కాబట్టి మా స్వార్థం కోసము, మా కోసము మేము మిగతాది ఏదైనా కూడా నాశనం పట్టిస్తాం. వీళ్ళకి స్వార్థమే ఫస్ట్. మేము అంటే నేను తర్వాతనే సమాజం ఏమైనా అయిపోయినాయి. కానీ కాంగ్రెస్ పార్టీ అట్లా కాదు. త్యాగాలు మేము చేసినా సరే సమాజం మంచిగా ఉండాలని చెప్పి మేము ఆలోచన. వాళ్ళకి మాకు చాలా తేడా ఉంటుంది. థ్యాంక్ యూ వెరీ మచ్.